నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గొల్లగూడ హాస్పిటల్లో గత 6 నెలల నుంచి జీతాలు ఇవ్వక ఇక్కడ సమ్మెకైతే దిగిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటుగా పేషెంట్ కేరు, ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు, హాస్పిటల్ కార్మికులు అయితే ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉన్నారు. నమస్కారం సార్, నా పేరు రామయ్య. హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్ చేస్తున్నాం. హాస్పిటల్లో 3 కేటగిరీలు మేము విధులు నిర్వర్తిస్తున్నాం సార్. సెక్యూరిటీ గార్డ్, పేషెంట్ గార్డ్, శానిటేషన్ అంటే శుభ్రం చేసే ఈ 3 కేటగిరీలు మాకు జియో ప్రకారం 15,600 ఇచ్చేదానికి మరి గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం 15,600 ఇస్తామని గవర్నమెంట్ ఇచ్చింది. దాని ప్రకారం ఇవ్వకుండా 11,000 మాత్రమే ఇచ్చి మరి గత 7 నెలల కింద కొత్త కాంట్రాక్టరు మారి మాకు 11,500, 1,500 పిఎఫ్ ఇస్తామని మాతోని మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు మారి 7 నెలలు అయినప్పటికీ మాకు పిఎఫ్ ఒక్క నెల కూడా ఇంతవరకు వేయలేదు. మళ్ళీ కొందరికి ఇప్పుడు 2 నెలల జీతాలు వేయాలి, కొందరికి 3 నెలలు, కొందరికి 4 నెలలు. ఈ రకంగా మరి వెట్టి చాకరీ చేయిస్తూ మేము మరి మా కుటుంబం భారం మా మీద ఉన్నప్పటికీ తక్కువ కనీస వేతనం అమలు కాకున్నప్పటికీ తక్కువ జీతంతో చేస్తున్నప్పటికీ కానీ మరి సూపరింటెండెంట్ కానీ ఆర్ఎంఓ మేడం కానీ చాలాసార్లు పలుమార్లు వినయించుకున్నప్పటికీ మా ఎలాంటి స్పందన లేకుండా పని మాత్రం చాలా ఒత్తిడి చేయిస్తూ అవసరమైన పని ఖచ్చితంగా చేయించుకుంటూ మరి మాకు ఇచ్చే జీతం ఇవ్వకుండా చాలా ఇబ్బందికి గురి చేస్తూ మరి మా కుటుంబ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మరి గట్టిగా మాట్లాడితే మిమ్మల్ని తీసేయండి అనే విధంగా కొందరు మరి కాంట్రాక్టర్ గారు మమ్మల్ని వేధించడం జరుగుతుంది. మరి శ్రమ చేయించుకున్నప్పటికీ మా తక్కువ జీతంతో మేము చేస్తున్నప్పటికీ మరి పని వెట్టి చాకరీ చేయిస్తూ మాకు పిఎఫ్ ఇవ్వకుండా మరి జియో ప్రకారం డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా గవర్నమెంట్ కానీ అధికారులు కానీ మరి మా మీద స్పందించి మా జీతాలు మా పిఎఫ్ ఇచ్చే విధంగా జియో ప్రకారం అమలయ్యే విధంగా మీరు చేస్తారని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది సార్. ఎన్ని రోజుల నుంచి చేస్తూ ఉన్నారు? నిన్న నుంచి ఇప్పటి వరకు మరి సూపరింటెండెంట్ కానీ ఆర్ఎంఓ గారు ఎవరు వచ్చి స్పందించడం లేదు. ఇంతవరకు కూడా ఇప్పుడు 11 కావస్తుంది కానీ ఇంతవరకు వచ్చి మీ సమస్య ఏంది, మరి ఏ విధంగా మీ సమస్య ఏంది అనేది అడగడం లేదు. కానీ పని మాత్రం చాలా ఇబ్బంది పెట్టి కూడా ఖచ్చితంగా చేయిస్తారు. కానీ మరి జీతాల విషయం మీ సమస్య ఏందైతే ఎవరు అడిగేది లేదు. ఇంతవరకు మీరు చూస్తున్నారు 11 టైం అయినా కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. మరి అధికారులది ఈ ప్రభుత్వ యాజమాన్యం ఈ రకంగా స్పందిస్తుందనేది మీకు తెలియజేయడం జరుగుతుంది సార్. ఇప్పటికైనా కానీ యాజమాన్యం, అధికారులు, గవర్నమెంట్ మరి పట్టించుకొని మా సమస్యలు పరిష్కరించేంతవరకు ఇక్కడి నుంచి కదిలేలేదని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది సార్. ఈ సమ్మెకు మద్దతుగా లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఉన్నారు. వారికి మద్దతుగా వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో శానిటైజర్గా పనిచేస్తున్నటువంటి ఇక్కడ ఉద్యోగులు గత 2 రోజుల నుంచి ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నారు. వీళ్లకు వెట్టి చాకరీ చేపిస్తూ వీళ్లకు ప్రతి నెల జీతాలు ఇవ్వకుండా ఏజెన్సీ అతను ఇబ్బంది పెడుతున్న విషయం అందరికీ తెలిసే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి కింది స్థాయి ఉద్యోగులను ఇట్లా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అనేది మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. అలాగే ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ ఈ శానిటైజర్ కార్మికులు కానివ్వండి, ఈ కింది స్థాయి ఉద్యోగస్తులను నెల వీళ్ళకు జీతాలు ఇచ్చి అలాగే పిఎఫ్ కదా గత 7 నెలల నుంచి వీళ్ళకు పిఎఫ్ కట్ చేయకుండా అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అతను వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి అవుట్సోర్సింగ్ ఏజెన్సీని కలెక్టర్ గారు స్పందించి వెంటనే అవుట్సోర్సింగ్ ఏజెన్సీ మీద చర్య తీసుకొని వీళ్ళకి 7 నెలల్లో ఉన్నట్టు పిఎఫ్ వీళ్ళకి శాంక్షన్ చేయించి అలాగే వీళ్ళకు ప్రతి నెల వచ్చే విధంగా జీతాలు ప్రతి మంత్లీ 1వ తారీఖు వచ్చే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారు. నమస్కారం సార్. గత 8 సంవత్సరాల నుంచి ఇదే హాస్పిటల్లో శానిటేషన్ వర్కర్గా పనిచేస్తున్నాము. ఈ కాంట్రాక్ట్ వచ్చినాక 7 నెలల నుంచి పిఎఫ్లు లేవు, ఈఎస్ఐ లేవు. ప్రతి నెల 10వ తారీఖు శాలరీ వేస్తున్నారు. అది 25th, 27th మంత్ ఎండింగ్ వరకు వచ్చినా కానీ శాలరీస్ అయితే వేస్తలేరు. నిన్నటి నుంచి మేము ఏకధాటిగా సమ్మెలు చేస్తున్నాము. అయినా ఎవరు స్పందిస్తలేరు. చిన్న విషయాలకే డ్యూటీలోకి వెళ్ళి తీసేసేంత రైట్స్ ఉన్నప్పుడు ఈ శాలరీస్ వేసే రైట్స్ గవర్నమెంట్ ఎందుకు ఇస్తలేదు? పిఎఫ్లు కట్టమని ఎందుకు ఇస్తలేదు?
ఎంత రిస్కులా ఎమర్జెన్సీ సర్వీసులు చేస్తున్నాము మేము, అయినా కానీ ఎవరు స్పందించరు. జీవో ప్రకారము 15,600 శాలరీని తీసుకొచ్చి 11,500 ఇస్తామని ఒప్పందం చేసి పాతోళ్ళని తీసేస్తామంటే ఆ రోజు పాతోళ్ళని తీసేయొద్దు, కొత్తోళ్ళని పెట్టుకోవద్దు అనే ప్రాసెస్ మీద నడిచినాము. ఈరోజు కొత్తోళ్ళని పెట్టుకుంటున్నారు, పాతోళ్ళని తీసేస్తున్నారు. మరి ఇది ఎక్కడి న్యాయము? కాంట్రాక్ట్ ఆయనని నిలదీద్దామంటే నిన్న నుంచి రావట్లేడు. కామేశ్వర్ వస్తుండు, ఏదో చెప్తుండు పోతుండు, ఆయన వర్షం ఆయన చెప్తుండు పోతుండు. అది కరెక్ట్ కాదు కదా. మేము మాట మీద నిలబడ్డప్పుడు కూడా ఏజెన్సీ వాళ్ళు మాట మీద నిలబడాలి కదా, నిలబడలేదు. మరి వాళ్ళు ఎందుకు నిలబడతలేరు అనేది మేము అడుగుతున్నాము ఈరోజు క్వశ్చన్. మరి ఆ క్వశ్చన్కి జవాబు అయితే రాలేదు ఇంతవరకు. పాతోళ్ళని 4 తీసిండు, పాతోళ్ళని విధులకు తీసుకోవాలి కానీ తీసుకోలేదు, ఇంతవరకు తీసుకోలేదు. కొత్తోళ్ళని పెట్టుకునే ప్రాసెస్ లేదు కానీ కొత్తోళ్ళని కూడా పెట్టుకున్నాడు. మరి జీతం తక్కువ ఇచ్చి కొత్తోళ్ళని పెట్టుకొని నాకు బడ్జెట్ లేదన్నప్పుడు నువ్వు కొత్తోళ్ళని పెట్టుకోకూడదు. ఇక్కడ నీకు బడ్జెట్ లేనప్పుడు ఉన్న బడ్జెట్లోనే వర్కర్లని తీసుకోవాలి. అది కాకుండా నువ్వు కొత్తోళ్ళని పెట్టుకొని 11,500 జీతం ఇచ్చి నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇంత సర్వీస్ చేస్తున్నాము. కనీసము ఒకసారి కాకపోతే ఒకసారి కన్నా అనిపించాలి కాంట్రాక్ట్ వాళ్ళకు. మరి ఎందుకు అనిపిస్తలేదు అనేది అయితే మాకైతే అర్థం కావట్లేదు. విజిట్లోకి వస్తుర్రు, ప్రతి ఒక్కరు విజిట్లోకి వస్తుర్రు. విజిట్కి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు అడగరు మమ్మల్ని, ఏందమ్మా మీ ప్రాబ్లం ఏందని. ఈ బాత్రూమ్ బాగలేదు, ఈ క్యాజువాలిటీ బాగలేదు, ఈ లేబర్ రూమ్ బాగలేదు, ఈ వర్కర్ పని చేస్తలేదు, ఈ పేషెంట్ కేర్ పని చేస్తలేదు. ఎంతసేపు వీళ్ళు పని చేస్తలేరు అనేది చూస్తారు కానీ సంస్థలా వీళ్ళు పని చేయండి సంస్థ నడుస్తుందా ఇక్కడ? ఒకసారి లోపలికి వెళ్ళి చూసి రాపండి వార్డులన్నీ ఎట్లా ఉన్నాయి. 2 రోజుల నుంచి మేము పడేసినాము, ఆ వార్డులు ఎట్లున్నాయో చూసి రండి. మరి అప్పుడు మేము సంస్థలో పని చేస్తున్నామా సంస్థలో పని చేస్తలేమా అనేది ఒక క్లారిటీ వస్తుంది కదా పై అధికారులకు కూడా. కనీసము మా జీవ ప్రకారం మాకు జీతాలు ఇచ్చి పెండింగ్ సాలరీస్ ఇచ్చి మా వాళ్ళని మమ్మల్ని విధులకు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇప్పుడైతే గత 2 రోజుల నుంచి వీళ్ళు సమ్మెలన అయితే పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడ రకరకాల రోగుల బారిన పడి హాస్పిటల్కి అయితే వస్తూ ఉన్నారు. కానీ పారిశుద్ధ్యం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంది. ఇప్పటికైనా ఇక్కడ మేము 2 రోజుల నుంచి ధర్నా చేస్తూ ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంఓ కానీ సూపరింటెండెంట్ కానీ ఇప్పటి వరకు కూడా మమ్మల్ని సంప్రదించలేదు, మాతోని అసలు ఎలాంటి చర్చలకు కూడా పిలవలేదని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళకి ఎలాంటి అయితే 6 నెలల నుంచి ఈఎఫ్లు పిఎఫ్లు కట్టడం లేదో వెంటనే తగిన కాంట్రాక్టు ఏజెంట్ కూడా వీళ్ళకి 6 నెలల నుంచి పిఎఫ్లు కానీ అదేవిధంగా శాలరీలు కానీ ఇవ్వాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఏదైతే 1వ తారీఖున గవర్నమెంట్ ఉద్యోగులకు ఏదైతే జీతాలు ఇస్తూ ఉన్నారో వాటితో పాటుగా మాకు కూడా ఇవ్వాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తారు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.